ఇదైతే బొంత చెట్టు. ఈ బొంత చెట్టు కన్నా లావ్ అయితే తలుపులకి దారబందరాలు కూడా పనికొస్తుంది. మా పెద్దోళ్ళ కాలంలో పూర్వీకంలో ఇవే తలుపులకి దారబందరాలకి ఉపయోగపరిచేటివి. ఈ ఊరి పేరు వచ్చి రాసనూరు. ఈ ఊరు కొండ మీద ఉండేది గోపతయ్య అని అంటే ప్రతి ఊరి నుంచి సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలగద్ది. ప్రతి ఊరి నుంచి వస్తారు. ఇక్కడుండే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అటుపక్క సింహపు బోను, ఎలుంగుడ్డి బోను, 2 బోనులు ఉన్నాయి. ఆ కిందకైతే మేము దిగలేము, అదొక లోయగా ఉంటుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇటుపక్క వచ్చేసి కరెంట్ పక్క బండారం అని ఉంటుంది. వైటు పసుపు బండారం. ఆ బండారము ఇక్కడ గుండులు చేసుకొని గంధం లాగన్నమాట. ఎళ్ళకు పూసుకుంటారు, తలుపులకి దారబందరాలు కూడా పెడతారు. సో అది ఏందో దేనికో చేస్తారు. కానీ ఈ ఊరి నుంచి అయితే దాటి ఆ బండారం అయితే వేరే ఊరికి అయితే వెళ్ళదు, ఈ ఊర్లోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గర్భగుళ్ళలో మరి చెప్పొచ్చో చెప్పకూడదు, నీకు ఆ గుడి కూడా నీకు చూపిస్తాను. నాగుబాము దారబందరం మీద కొనుక్కొని ఉంటుందంట. మా చిన్నతనం నుంచి కూడా చెప్తుంటారు. పూజారి మాత్రం లోపలికి వెళ్తాడు, పూజలు చేస్తాడు, కడగతాడు. ఆ గర్భధానంలో ఉండే నాగుబాము ఎవ్వరినైతే ఏమీ చేయదు. అదొక ప్రత్యేకమైన సాక్ష్యం ఇక్కడ. కానీ అప్పుడున్న పూజారులు కూడా ఇప్పుడు లేరు, పాతవాళ్ళు వచ్చేవారు. మాకు అంత కొత్తగా లేరు. ఈ అడవిలో చాలా చాలా ఫలాలు ఉంటాయి. ఇది వచ్చేసి మారేడు చెట్టు. ఇంకో చూసారా మారేడు పళ్ళు. ఇవి పండ్లు పడితే తినాలి. ఇప్పుడైతే పచ్చివి కాయలు అయితే తినరు. ఈ మారేడు చెట్టు పండ్లు పడితే తినడానికి అయితే చాలా బాగుంటాయి. ఇవి చూడండి, రకరకాల చెట్లు ఉంటాయి. ఇక్కడ ఒక రకమైన పండ్లు, అవి బొల్జి పండ్లు. అవి ఇంకా ఎదగాలి, కాయలు పండ్లు పడితేనే తినాలి. ఇప్పుడైతే తినలేము, బాగూడదు. అక్కడ వచ్చేసి గుంజి చెట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి బుల్జి చెట్టు, అది కూడా పిచ్చిబేరు చెట్టు. ఆకు ఒక్క లేకుండా పండద్దు ఆ ఆకు నవిలితే. చున్నము ఒక్క లేకుండా పండద్దు ఆ ఆకు నవిలితే, అంత బాగా ఉంటుంది. గుంజి చెట్లు అంటే రకరకాలమైనటువంటి చెట్లు ఉంటాయి. ఇవన్నీ చూపించి నా వీడియో చేయాలని కోరిక చాలా రోజులు తిను, కానీ ఇంతకాలానికి కుదిరింది కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్నాను. పోయిలే చూసారండి, ఇక్కడ ఈ లొకేషన్ ఎంత బాగుందో, సూపర్గా ఉంటుంది. పల్లెటూరు అంటే మీ ఊరి దగ్గర కూడా ఉంటాయి ఇలాంటివి. మీరు కూడా ఒకసారి తీయండి, చూడండి, చాలా బాగుంటుంది. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్క బిడ్డకి కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ కూడా మా వీడియో చూస్తున్నారు, నాకు లైక్ చేస్తున్నారు, ఎంతో సంతోషాన్ని ఇస్తున్నారు, ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా మీకందరికీ కూడా నా దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడూ మీకు ఉంటాయి.